దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నటువంటి వారందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మనం కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన సంఘ పెద్దలకు, స్త్రీల మైత్రి వారికి, యవనస్తులకు, యవన బిడ్డలకు, నూతనంగా ఎవరైనా వచ్చింటే వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. దేవుని మహాకృపను బట్టి మరొక వారము మనం బ్రతికి ఉన్నాం. ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినారు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది ఈరోజు? వివాహము, కొనసాగు ప్రేమైక జీవితము. కనుక వివాహమైనటువంటి బిడ్డలందరూ చక్కగా భార్యలతో, భర్తలతో కలిసి ఎంత తొందరగా దేవుని సన్నిధికి వచ్చారంటే దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. గత 3-4 సంవత్సరాల నుంచి ఈ అంశాన్ని బట్టి దంపతులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి వారిని సన్మానించి వారికి బహుమతులు ఇచ్చి, అయ్యా మంచిగా ఫలించండి అని చెబితే 3 పువ్వులు 6 కాయలు అయినాయి. ఏమైంది? పిలిచి పిల్లని ఇత్తేనంట, ఇదేదో లేత కాబట్టి అందుకే ఇచ్చాను అన్నట్టు. ఇప్పుడు పిలిచి సన్మానించి బహుమతులు చేతిలో పెట్టి మంచిగా బుద్ధిగా ఉండండి అయ్యా. అసలు మీ జీవితంలో మీరు దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి ఎప్పుడైనా ఇలాంటి కార్యాలు జరిగాయా? జరగలేదు కాబట్టి ఎవరు రావట్లేదు కదా. అదే జరగకుండా ఏ ఎండకు ఆ గొడుగు పెడితే అసలు కుప్పలు తెప్పలు జనాలు వస్తారు. ఒక హీరో పుట్టినరోజు అన్నమాట. దానికి వారు ఎంత సంబరంగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా వారి సంతోషాన్ని వ్యక్తపరిచారంటే అది వర్ణనాతీతం. వీరికి ఇంత ప్రేమ ఉందా, ఇంత అభిమానం ఉందా అని జస్ట్ ఒక 5 నిమిషాలు, ఒక 24 గంటలు ఉండి పోయే స్టేటస్ చూస్తేనే ఆయన మీద వీరికి ఇంత అభిమానం ఉందని అర్థమైంది. మరి నువ్వు పుట్టిన దగ్గర నుంచి, పుట్టక ముందు నుంచి, నువ్వు పుట్టి చచ్చిపోయినాక కూడా యుగ యుగాలు నిన్ను బ్రతికించే దేవుడు అంటే నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత ఉందంటారు? మీకు క్వశ్చన్ చెప్పా. ఆ మహేష్ బాబు పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే మహేష్ అంటే మాత్రం తీసుకొచ్చి నీకేం 100 రూపాయలు ఇసిరేయడు. వేస్తాడా? చెప్పండి. నేను నీ స్టేటస్ పెట్టినా అని చెప్పేసి ఆయనకు తెలిసినా అభిమానులు కాబట్టి పెడతారండి. అదే యేసయ్య గురించి నీ అంతరంగంలో ప్రేమను కలిగి ఉన్నావనుకో, వివేకము కలిగి నన్ను వెదకువారు కలరేమోనని లోకమందంతటా ఆయన కన్ను సంచారము చేస్తుందంట. ఆయన్ని ప్రేమించే బిడ్డలు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రేమాన్ని దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మన మంచికే, ఓకేనా? ఏదేమైనా మన మంచికే, ఓకే? చెప్పడం మా బాధ్యత. వినడం వినకపోవడం అనేది మీది. విన్నటువంటి వారు, నోవహు మాట విన్నటువంటి వారు ఓడలోకి ఎక్కారు, సురక్షితంగా గమ్యానికి వెళ్ళిపోయారు. ఎంతమంది ఎక్కారు ఓడ? ఎవరోళ్ళు? వాళ్ళింటోళ్ళే ఎక్కారు. అసలు ఆయన మాట ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటున్నా. ఒక్కరు కూడా లేరు. సో ఆయన కంటే నేను చాలా బెటర్. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనంటారా? పిలవకపోయినా వచ్చి కూర్చున్నారు. అంతేనా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రైట్. ఈ దినము మన అంశాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా. మరీ ఎక్కువ చెప్పినా బాగోవు. ఎంత చెప్పినా వినే కాడికి, అంటే కాడికి అంటుద్దట, ముట్టే కాడికి ముట్టుద్దట. అది నీ వ్యక్తిగత జీవితం. ఇది ఖచ్చితంగా అంటాల్సిందే, ఇది ఖచ్చితంగా ముట్టాల్సిందే. ఎవరికైతే అంటుద్దో, ఎవరికైతే ముట్టుద్దో వారు బహుగా ఫలించుదురుగాక. హల్లెలూయా. రైట్. కొనసాగు ప్రేమైక జీవితము. వివాహమైనటువంటి వారు, భార్యాభర్తలుగా వచ్చినటువంటి వారు ప్రత్యేకంగా కూర్చోండి. మీ భార్యను మీ పక్కన పెట్టుకొని కూర్చోండి. తర్వాత పెట్టుకోవడానికి ఎవరు ఉండరు. పోయిన సంవత్సరం ఏదో రాత్రి మేము అదే అనుకున్నాం. రాజేంద్ర గారు ఉన్నారు, చక్కగా ముందుగానే వచ్చారు. వారిరువురు కలిసి కూర్చున్నారు, చక్కగా ప్రమాణాలు చేశారు.
ఏమని? నేను బాధ పెడితే నన్ను క్షమించు అని. సో ఈ దినము లేరు. నేనేమంటున్నానంటే, ఈమె కంటే ఆయనే ధన్యుడు. ఎందుకని? ఇంకా ఎడుండి ఆ నిందలు ఈ నిందలు ఆ మాటలు ఈ మాటలు పడేదానికంటే చక్కగా వెళ్ళిపోయి దేవుని రాజ్యంలో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండడమే మంచిది. గతించిన వారే మంచోళ్ళు, వెళ్ళిపోయిన వారే మంచోళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఏ క్షణాన మీ గూడు చెదిరిపోతుందో, ఏ క్షణాన మీ భాగస్వాములు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారో మీకు ఎప్పుడూ తెలియదంతే. తెలుస్తుందా? కనుక బ్రతికుండగానే మీతో పాటు ఏకంగా ఉన్నప్పుడే భార్యాభర్తలు కలిసి దేవుని సన్నిధికి రండి. అది మీకు మేలు, మీకు మంచిది. ఇప్పటికైనా భార్యాభర్తలు చక్కగా పక్కన పక్కన కూర్చోండి ఒక్క వారమైనా. ఈరోజు అంశం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఎవరు వినాలి? మీరు వినరా? ఆహా, అందరూ వినాలి. దేవుని వాక్యం అందరూ శ్రద్ధగా వినండి. పెళ్ళైనటువంటి వారు, పెళ్ళి కానటువంటి వారు, పెళ్ళి కాబోతున్నటువంటి వారు, పెళ్ళై సంసార జీవితంలో సాగుతున్నటువంటి వారు, ఒంటరిగా ఉన్నటువంటి వారు కూడా దేవుని వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. ఇది అందరికీ సరిపడగలిగినటువంటి దేవుని వర్తమానం. జాగ్రత్తగా యవన బిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఓకేనా? రైట్. ప్రేమైక కొనసాగుతున్న ప్రేమైక జీవితము. ప్రేమైక జీవితం అంటే కొనసాగేదంటే ఆగకుండా వెళ్ళిపోయేది. మీరు చెప్పాలి, నేనే చెప్తున్నా. ప్రేమైక జీవితం అంటే ప్రేమ ఐక్యత. ఏక ప్రేమలో జీవించాలి. ప్రేమ ఐక అంటే ఏక, ఒకటే. కాకపోతే ఈయన ఇష్టం వచ్చినట్టు చెప్తానని అనుకుంటే అదే మాటను గూగుల్లో కొట్టి చూడండి, మీకు విడదీసి ప్లస్ చేసి ఈక్వల్ పెట్టి చూపెడుతుంది. ఓకేనా? ఒకే ప్రేమలో కొనసాగే జీవితం, ఇది అంశం. ఎన్ని ప్రేమలు? ఒకటే ప్రేమలో కొనసాగే జీవితం. అది ఏ ప్రేమ? దేవుని ప్రేమ. రైట్. దేవుని ప్రేమలో కొనసాగుతున్నటువంటి జీవితం ఏంటిదా? జీవితము వివాహ జీవితము. సో వివాహములు అయినటువంటి వారు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలు, వివాహాలయ్యి మనవాళ్ళు మనవరాళ్ళతో ఉన్నటువంటి దంపతులు, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. రైట్. దేవునిలో, దేవుని ప్రేమలో మన జీవితము కొనసాగాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు 90% భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నాయా లేవా? అత్తాకోడళ్ళ గొడవలు తక్కువే, కానీ ఒకప్పుడు అత్తాకోడళ్ళ గొడవలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు కాస్త తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరి గొడవలు ఎక్కువైనాయి తెలుసా? 90% భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైపోయినాయి. ఈ గొడవలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? ఒకే ప్రేమలో వీరి వివాహ జీవితము కొనసాగట్లేదని ఎందుకని అని ఒక్కసారి పరిశీలిస్తే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీ ప్రేమైక జీవితము చక్కగా కొనసాగాలంటే ఈ 3 మాటలు కనుక మీరు పాటిస్తే దేవుడు మీ కుటుంబాన్ని పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. జాగ్రత్తగా వినండి. చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి సహాయం చేయండి. చూడండి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అన్ని విషయాలలో ఘనమైనది వివాహము. పానుపు రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. పానుపు అంటే రైట్. చూడండి, వివాహ జీవితంలో అరమరికలు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండడాన్ని బట్టి, నిష్కల్మషమైనదిగా లేకుండా ఉండడాన్ని బట్టి గొడవలు వస్తూ ఉంటాయి.
అంటే చూడండి, దాని కింద వచనం చదవండి. కింద 13వ అధ్యాయము 4వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేశ్య సంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యభిచారముతో ఉండి మీ సంసార జీవితాన్ని కొనసాగిస్తుంటే దేవుడు తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని బల్లగుద్ది వాక్యం చెబుతుంది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, కానీ పానుపు ఎలా ఉండాలి? నిష్కల్మషమైనదిగా ఉండాలి. పెళ్ళి కాకుండానే నిష్కపటము కాకుండా, నిష్కల్మషము కాకుండా మలినమైపోయినటువంటి యవన బిడ్డలు, పెళ్ళి కాకుండానే మలినమైనటువంటి బిడ్డలు, నా జీవితాన్ని ఎవరు చూస్తారులే అని అనుకొని ఇష్టం వచ్చిన తిరుగులు తిరిగి మరలా పరిశుద్ధ వివాహము అని మందిరంలోకి వచ్చి పెద్దల చేత నిర్ణయింపబడినటువంటి వివాహము ఘనమైనదని పరిశుద్ధ వివాహము జరిగించుకున్న తర్వాత కొన్ని దినాలైన తర్వాత బండారం బయటపడి ఏమవుతుంది? ఓహో, ఒకప్పుడు నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు, నువ్వు ఇలాంటోడువని నేను అనుకోలేదు. ఈ విషయాలు కుటుంబానికి అరమరికలుగా ఉండి అవసరమైతే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత నీవు నాకు వద్దు, నేను నీతో ఉండను, విడిపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇలా విడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే పానుపు నిష్కల్మషమైనదిగా లేదు, అపవిత్రమైనదిగా ఉన్నది. పవిత్రమైనటువంటి జీవితము జీవించలేదు కాబట్టి ఈ వివాహము ఘనమైదిగా ఉండలేకపోతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొనసాగే ప్రేమైక జీవితము, ఈ మంచి జీవితము, వివాహము కలిగినటువంటి వారు, వివాహము చేసుకున్నటువంటి వారు ఒకే ప్రేమలో కొనసాగాలి అంటే పెళ్ళి కాకుండా అపవిత్రమైనటువంటి జీవితము జీవించకూడదు. ఒకవేళ తప్పిదము జరిగినప్పటికీ మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే యేసునకు మనుజావతారునకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ప్రేమైక జీవితము, మన వివాహమైనటువంటి జీవితాలు ఒకే ప్రేమలో కొనసాగాలంటే ఎలా ఉండాలి? పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండకపోతే వ్యభిచారులను, వేశ్య సంఘులను వీరికి దేవుడు తీర్పు తీరుస్తారు. వీరు నిత్య నరకాగ్ని వెళతారు. అక్కడ తీర్పు ఏమోలే కానీ ఇక్కడే తీర్పు అవుతుంది. అక్కడ తీర్పు సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఎక్కడ దొరకంగానే ఏం చేస్తున్నారు తెలుసా? ఒక విషయాన్ని నేను బయట విషయాలు చెప్పాలి కానీ బైబిల్లోనే చెబుతా. ఒక ఆయన దొరికాడు, సంసోను. ఏం చేశారు తెలుసా? చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. త్వరగా సహాయం చేయండి, త్వరగా. మరొకసారి 21వ వచనం చూడండి. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించిరి. ఈయనను ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు కళ్ళు ఊడబీకారు? ఎందుకు ఆడ సంఖ్యలతో కట్టేశారు? ఏం చేశారు కదా? చేయాల్సినటువంటి కార్యక్రమం చేయకుండా చేయకూడని కార్యక్రమాలు చేస్తూ ఉంటే అట్లనే పట్టుకుంటారు. పట్టుకున్నటువంటి వాడిని ఏం చేశారు? 2 కన్నులు ఊడబీకారు. 2 కన్నులు బయటికి పీకేశారు సంసోను కన్నులు. ఎందుకని? చేయకూడని పని చేశాడు ఆయన. ఎవరైనా దేవుని వరముతో పుట్టినటువంటి బిడ్డ, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడు,
తల్లిదండ్రులు చక్కని మార్గంలో పెంచారు కూడా. కానీ పెద్దవాడైనప్పుడు యవన ప్రాయానికి వచ్చేసరికి వద్దురా ఆ ఊరికి పోకురా, ఆ ఊరి పిల్ల వద్దురా మనకంటే నాకు ఆ అమ్మాయే కావాలన్నాడు. ఇక చేసుకున్నాడు. పోనీ ఉందా ఆమె? లేదు. ఇక మనవాడు ఊర్ల మీద పడి, ఇటు తల్లిదండ్రులకి భయపడి, ఊరి వాళ్ళకి భయపడి, శత్రువులకు భయపడి ఎక్కడెక్కడో దాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆఖరికి ఒక ఆమె చేతిలో చిక్కాడు. అక్కడ తనకున్న బలహీనత అన్నీ ఆమెకు చెప్పేశాడు. చెప్పిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే కన్నులు ఓడబెక్కారు. కనుక ప్రియమైనటువంటి పురుషులారా, మీ భార్యలకు మీరు అన్యాయం చేస్తూ ఉంటే ఒకానొక దినాన మీ కన్నులు ఓడబెక్కాల్సి వస్తుంది. జాగ్రత్త. నన్ను చూసేది ఎవడు అనుకుంటున్నావా? నీ అంతరంగాన్నంతా చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పెత్తనాలు మీ భార్యల మీద కాదు చూపెట్టేది, మీ పవిత్రమైన ప్రవర్తన మీద చూపెట్టండి. మీరెంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నారో మీ ప్రవర్తన మీద మీ పెత్తనాలు చూపెట్టండి, కానీ మీ భార్యల మీద చూపెట్టడానికి వీల్లేదు. మీ పవిత్ర ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. చూసారా, ఈ ఒక పురుషుడేమో తప్పిదము చేస్తే కన్నులు ఓడబెక్కారు, మరి స్త్రీ చేస్తే ఒక ఆమె చూడండి, 2వ వచనం చదవండి, 19వ అధ్యాయం 2వ వచనం. ఆమె ఏం చేసిందంటే అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉన్నదట. ఇక నన్ను ఎవరు చూడలేదులే, నేను చేసిన పని ఎవరికి తెలియదులే అని అనుకొని చక్కగా 4 నెలలు ఉన్నదట. ఇక అదంతా మీరు ఇంటికి పోయినాక చదువుకోండి. 29వ వచనం చదవండి. 29వ వచనం. పన్నెండు ముక్కలుగా కోసి అదే లెక్క. ఎందుకు? భార్య తప్పు చేసింది కాబట్టి. అక్కడ భర్త తప్పు చేస్తే ఏం జరిగింది? ఓడబెక్కారు. అక్కడ గుడి మీద పడి చచ్చిపోయిండు. ఇక్కడ ఏమో చేస్తే ఏం చేసిండు? భర్త పార్సిల్ చేసిండు. ఇప్పుడు ఇలా జరగట్లేదంటారా? ఇలా జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? పరిశుద్ధమైన జీవితము జీవించలేకపోవడం. అంతేనా? నీకు భార్యనిచ్చింది ఎందుకు? నీ భార్యని చూసుకోవడానికి, ఆమెతో పవిత్రమైన సంబంధం కలిగి ఉండడానికి. నీకు భర్తనిచ్చింది ఎందుకు? ఆయనకు మాత్రమే లోబడి ఉండవాలని, ఆయనను మాత్రమే నువ్వు ఆరాధింపవాలనే విషయం కొరకు. తప్పిపోతారనే కదా పెళ్ళిళ్ళు చేసేది, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారనేదిగా వయసు రాగానే పెళ్లి చేసేది. పెళ్లి చేసిన తర్వాత నీకేంది? ఇంకా మరలా వేరే విధమైనటువంటి మార్గాల్లో తిరగడం ఎందుకు? ఆ తిరగడం వలన నీ కుటుంబంలో ప్రేమైక్యత జీవితము కొనసాగడం లేదు. ఒక విషయం చెప్పనా, ఇంట్లో ఉన్న భార్యని ప్రేమించడు, కానీ బయట వాళ్ళు ఎంత పెద్ద పని చెప్పినా మాత్రం ఖచ్చితంగా చేస్తారు. బయట వాళ్ళు ఎంత పెద్ద పని చెప్పినా ఇంట్లో వాళ్ళు ఈ పుల్ల అటు పెట్టమంటే ఎట్టగానే పడుతున్నా చేసుకో అంటారు. బయట వాళ్ళు బాబు బాబు కాస్త ఆ చెట్టుకి కొద్దిగా చింత చిగురు కోస్తావంటే ఉండండి మేడం నేను కోస్తా అంటాడు. వీడు పోయి ఆమె 1/4 కిలో అంటే ఈయన 2 కేజీలు కోసిస్తాడు. వద్దులే నాన్న ఇంతెందుకు అని అంటే ఏమంటారు, పర్లేదు మేడం తీసుకోండి అని అంటారు. ఎందుకు అంత అభిమానము? పరాయి వాళ్ళ మీద, పక్కన వాళ్ళ మీద ఎందుకంత అభిమానం పెరిగింది అంటే అక్రమ సంబంధం. అంతే కదా. మరి ఇంట్లో పరిశుద్ధ వివాహము జరిగించుకున్నటువంటి నీవు భార్యను ప్రేమించడానికి నీకు మనసు రాలేదు, పక్కన వాళ్ళను ప్రేమించడానికి మనసు వస్తుంది కదా.
నీ కుటుంబంలో ఈ ఇంత మంచి ప్రేమ, ఏక ప్రేమ కలిగినటువంటి జీవితము కొనసాగలేకపోతుందన్నగా దానికి కారణం ఏంటంటే నీ బుద్ధి సరిగా లేదని అర్థం. ఈరోజు మన బుద్ధి మార్చుకుందాం. పురుషుల బుద్ధులు, స్త్రీల బుద్ధులు మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నుంచి మార్చుకుందాం. మీ ఇంట్లో గొడవలు అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? నీ మీద అనుమానాలు రావడం అని బట్టి. అనుమానం వస్తే ఖచ్చితంగా గొడవ వస్తుంది. అనుమానాలు ఎందుకు వస్తాయి? చేసే పనులను బట్టి అనుమానాలు వస్తాయి. నీ బుద్ధి మంచిదైతే అనుమానం ఎందుకు వస్తుంది? ఇలాంటి అనుమానాలు నీ వంకర బుద్ధిని బట్టే దారి తీస్తాయి. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భార్యలకు అవమానం తీసుకురాకండి, అన్యాయం చేయకండి. మీ భర్తలకు అవమానం తీసుకురాకండి, అన్యాయము చేయమాకండి. ఒకే భార్యతో ఒకే భర్తతో కలిసి ఉండండి. చక్కగా ప్రేమ వారి మీద చూపెట్టండి. ఏక ప్రేమ చూపెట్టాలి. నీవు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే నీ భార్య మీద ప్రేమ కలుగుతుంది. నీవు మంచోడివైతే నీ భార్య మీద ప్రేమ చూపెడతావు. నీవు మంచిదానివైతే నీ భర్త నీ మీద ప్రేమ చూపెడతాడు. ఇది మనుషుల లక్షణం. దేవుని లక్షణం ఏంటో తెలుసా? నువ్వు మంచోడివి కాకపోయినా, మంచిదానివి కాకపోయినా దేవుడు నీ మీద ప్రేమ చూపెడుతూనే ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం మనం కూడా మన భార్య మీద, భర్త మీద ప్రేమ చూపెట్టగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇలా ప్రేమ చూపెట్టే జీవితమే కొనసాగుతూ ఉంటుంది. లేదంటే మధ్యలో బ్రేక్ అవ్వడమే. మధ్యలో బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించలేకపోవడము. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇందుకు అక్రమ సంబంధాలలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చి తీర్పు ఏదో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం ఒకసారి సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. తన వ్యభిచారముతో భూలోకమును చెడిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి దానికి ప్రతి దండన చేశాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యభిచార లక్షణములు ఏమైనా సంఘ బిడ్డలలో కలిగి ఉంటే ఈరోజు మానివేయండి. మీకు, మీ కుటుంబానికి మేలు అనే విషయాన్ని ఒక సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు భార్యలైనా, భర్తలైనా, స్త్రీలైనా, పురుషులైనా, పెళ్ళైనా కాకపోయినా, పెళ్ళైని కూడా ఒంటరిగా ఉంటున్నటువంటి వారికి కూడా దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే పవిత్రమైన జీవితాన్ని జీవించండి. దేవుని రాకడ పర్యంత వరకు మీ పవిత్రతను కాపాడుకోండి. యథార్థమైన జీవితం కలిగి ఉండండి. ఇంకొకరితో నీకు సంబంధం లేదు. దేవుడు నీకు ఆల్రెడీ నీకు సాటైన సహకారిని ఇచ్చాడు. నీకు దేవుడు లాంటి భర్తనిచ్చాడు దేవుడు. కనుక నీ భర్తే నీకు సర్వస్వం, నీ భార్యే నీకు సాటి అయిన సహకారి. కనుక ఒకవేళ తప్పుడు మార్గములు కనుక మీరు తిరిగితే ఈ లోకములోనే తీర్పు ఉంటుంది. తర్వాత దేవుడు కూడా తీర్పు తీరుస్తాడు. ఇక్కడ నువ్వు శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం అయిపోయిన తర్వాత కూడా నిత్య నరకాగ్నిలో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైంది. ఎందుకన్నాడు తెలుసా? ఇక నుంచి ముందున్నా వెనకైనా, వివాహము కాకముందైనా, వివాహం అయిన తర్వాత అయినా నీ బుద్ధిని జాగ్రత్తగా ఉంచుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ ప్రేమైక జీవితము కొనసాగాలి అంటే పవిత్ర జీవితము కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండోదిగా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనం చదువుకున్నటువంటి సువార్త పరిచయ భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. 19వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్త. సృజించెను, తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరులై ఎందురని, ఇద్దరుగా కాక ఏక శరీరంగా ఉందురని. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. భార్యాభర్తలైనటువంటి వారికి ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒకటే శరీరం. నిజమేనా?
నిజమేనా? ఒక్క శరీరమేనా? ఒక్క శరీరము కలిగినటువంటి వారు ఒకరు లేకుండా ఒకరు తినరు. అన్నం తింటారా? ఆకలి అవుతుందని ఏమేమి ముందు పెట్టుకుని తింటుంది. వండిపోయింది కదా, వత్తదిలే, శనిగిపోయిన తర్వాత చిన్నగా వత్తదిలే, వచ్చాక తింటలే అని చెప్పి తింటదిలే అని ఈయనేం చేస్తాడు? ముందే తినేస్తాడు. ఇక కాలికి ముళ్ళు గుచ్చుకుంది, అసలు నడవలేకపోతాడంటే మరి నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నొప్పి ఎవరికి? మాట్లాడండి, కుచ్చుకున్న వాళ్ళకే నొప్పి. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వారిద్దరూ అరే ఒక శరీరానికి ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి లేవాలనా వద్దా? మరి ఎందుకు లేవట్లే? ఏమో కూర్చొని ఏడుస్తుంది అనుకో, ఏమంటాడు తెలుసా? నేను బాగానే ఉన్నాగా, ఇంకా నేను పోలేగా, అప్పుడే ఎందుకు ఏడుస్తున్నావు అనే రకాలు కూడా ఉన్నారు. అప్పుడు ఏడుతువో ఏడవో, ఏడు ఇప్పుడు చూస్తా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే వీళ్ళని ఏక శరీరం కూడా అనొచ్చా? వీళ్ళని ఏక శరీరం అని కూడా అనొచ్చా? కొట్టి చిత్రహింసలు చేసి వాళ్ళు బాధపడతా ఉంటే సంతోషించేవారు కూడా ఏక శరీరులేనా? ఎవరో బయట అలా ఉన్నారంటే మనకు సంబంధం లేదు. మనమైతే పరిశుద్ధ వివాహముగా చేయబడినటువంటి మనం ఎలా ఉండాలి? ఏక శరీరులుగా ఉండాలి. ఆమె లేచిందంటే ఈయన లేవాలి. ఆయన పని చేస్తున్నాడంటే ఈమె పని చేయాలి. ఆమె బాధపడుతూ ఉంటే ఈయన బాధపడాలి. ఆమె ఆకలితో ఉంటే ఈయన కూడా ఆకలితోనే ఉండాలి. ఇది ఏక శరీరము. ఏక శరీరం అంటే ఒకటే శరీరము. ఒకటే శరీరం అంటే నొప్పి, బాధ, ప్రేమ, సంతోషము అన్నీ ఒకేలాగా ఉండాలి. ఆయనకు వస్తే ఇంకొచ్చినట్టే భరించాలి కదా. తల్లిగారిని ఒక రకంగా, అత్తగారిని ఒక రకంగా చూసే రోజులు వచ్చినాయి. నీ వాళ్ళు వస్తున్నారంటే ఇంకొక రకంగా, నా వాళ్ళు వస్తున్నారంటే ఇంకొక రకంగా. ఇది ఏక శరీరం ఎలా అవుతుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భార్యలకు భర్తలకు ప్రత్యేకంగా యవన బిడ్డలకు తెలియజేసేది ఏంటంటే, నీ భార్య నీకు నీ శరీరమే, నీ భర్త నీకు నీ శరీరమే. కనుక ఈ శరీరానికి ఎన్ని బాధలు ఉంటాయో అన్ని బాధలు కూడా ఇతరులు భరించాలి. ఇదే దేవాది దేవుడు చెప్తున్నటువంటి ఏక శరీరం. ఆది కాలంలోనే ఏక శరీరులుగా ఉన్నటువంటి వారిని నేను జ్ఞాపకం చేస్తా. చూడండి, ఆదికాండము అవ్వ ఆదాము గారిని ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము ఒక్కసారి 6వ వచనం చూడండి. తనతో పాటు తన భర్తకును, చూసారా ఇక్కడ అవ్వ ఏం చేసిందంటే పండ్లు తీసుకొచ్చింది. ఆమె తినడమే కాకుండా తన భర్తకు కూడా పెట్టింది. సరే, అది మంచియో చెడ్డవో పక్కన పెడదాం. ఈమె తిన్నది భర్తకు పెట్టకుండా ఉన్నదా? ఉందా? పెట్టిందా లేదా? అవ్వ ఏం చేసిందంటే ఆ ఫలాలలో కొన్ని తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చింది. అయ్యా ఇగో నేను తిన్నా, నువ్వు కూడా తిను. ఎంత ప్రేమ ఉంటే తీసుకొచ్చి ఇస్తారండి? ఎంత ప్రేమ ఉంటే మీ భార్యలు తీసుకొచ్చి మీ భర్తలకు ఇస్తారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మగారు అయితే డ్యూటీకి వచ్చింది, వాళ్ళు ఎగ్ పప్పు ఇస్తే ఒకరోజు తీసుకొని వచ్చింది. ఏంది పల్పి ఆరం చేస్తే మరలా ఇంటికి వచ్చింది. నువ్వు కూడా ఒకరోజు సమోసా ఇచ్చి, ఉన్న వాస్తవం చెప్తాను వినండి. ఒకరోజు ఎగ్ పప్పులు ఒక సమోసా తీసుకొచ్చి ఏమంటుందంటే, పిల్లలు రాకముందే అన్నీ కాదు, పిల్లలకి 2 ఉంచి సమోసా ఒక్కటే ఉంది కాబట్టి ఒక్క సమోసా కోసం ఇద్దరు కొట్టుకుంటారు. ఎగ్ పప్స్ 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెరొకటి తింటారు కదా. వాళ్ళు కొట్టుకునే దానికంటే వాళ్ళు రాకముందు అయితే నువ్వు తినేసినావు అనుకో, అవి 2 సమానంగా వాళ్ళు పంచుకుంటారు. అంటే అమ్మగారికి నా మీద ఎంత ప్రేమ ఉంది చూడండి. అదే అక్కడే మింగి రావచ్చుగా. నేను గొప్ప చెప్పట్లేదు, కానీ భార్యాభర్తల మధ్య ఇలాంటి ప్రేమ ఉంటే అసలు మనల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు.
ఏక శరీరులుగా ఉండాలి. నీకు బాధ అనిపిస్తే నీ భార్యకు, నీ భర్తకు బాధ అనిపించాలి. నీ కన్నుల్లో కన్నీళ్లు కనబడితే నీ భర్తకు కన్నీళ్లు రావాలి, నీ భార్యకు కన్నీళ్లు రావాలి. అయ్యో నా భర్త బాధపడుతున్నాడే అని నీ భార్యకు కన్నీళ్లు రావాలి. నువ్వు ఎంత ప్రేమ చూపెడితే నీ భర్త కళ్ళల్లో కన్నీళ్లు కనబడితే నీ భార్యకు వెంటనే వస్తుందంటే, ఎంత ప్రేమ చూపెడితే, ఎంత నిస్వార్థమైనటువంటి ప్రేమ చూపెడితే కానీ నీ భార్యకు నీ మీద జాలి రాదు. ఉన్నారా అలాంటి పురుషులు? దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏక శరీరులుగా ఉండండి. నీ భార్యకు బాధ అనిపించిందంటే, అయ్యో నా భార్య బాధపడుతుంది, నేను ఇలాంటి పనులు చెయ్యను అని భార్య మీద ప్రేమ కలిగినటువంటి వారు భార్య కళ్ళల్లో కన్నీళ్లు చూడకుండా చక్కగా భార్యను ప్రేమిస్తూ కొనసాగే ఏక ప్రేమ కలిగి ఉంటారు. వారి జీవితాన్ని కొనసాగించుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ అవ్వ తన భర్తకు కొన్ని ఫలాలు తీసుకొచ్చింది. ఇంకొక కుటుంబం ఉంది, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము. చూడండి, వాళ్ళు కూడా తప్పు చేయటంలో కూడా వెనకాడకుండా చక్కగా ఇద్దరు కలిసి ఒకటే తప్పు చేశారు. చదవండి ఆ మాటను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు సహాయం చేయండి. ఒక మనుషుడు ఉండెను, ఏకమై పొలమమ్మెను, భార్య ఎరుకనే. చూసారా, వీళ్ళు పొలం అమ్ముకున్నారు. ఎవరెవరు అమ్ముకున్నారు? భార్యాభర్తలు ఇద్దరు కలిసా, లేకపోతే ఒక్కడి పెత్తనమైనా? ఆడిగిపోతాంటే నోరు మూసుకొని నీకెందుకు ఆడిగిపోతే? ఏంది మీ ఆయన ఆడిగిపోతాడు అమ్మ అంటే, ఏమో పాపం వీళ్ళిద్దరు ఉన్నారు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు నిజంగా. కాకపోతే వాళ్ళు చిన్న చెడ్డ పని చేశారే తప్ప వారిద్దరు ఏ పని చేసినా ఐక్యంగా చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు ఏక శరీరులు. చదవండి, ఒకడు పొలం అమ్మెను, భార్య ఎరుకనే. అంటే వారిద్దరు కలిసి పొలం అమ్మారు. ఇగో మనం పొలం అమ్ముదాం రా అని భార్య భర్తకు చెప్పి, భర్త భార్యకు చెప్పి ఇద్దరు కలిసి పొలం అమ్మడానికి పోయారు. అమ్మిన డబ్బులు ఇద్దరు కలిసి తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఏం చేశారు తెలుసా? ఇద్దరు కలిసి కొంత దాచుకున్నారు. ఈయనకొక్కడికే తెలిసి దాచుకున్నాడా, ఆమెకు కూడా చెప్పి దాచాడా? ఇంట్లో డబ్బులు దాచేవాళ్ళు భార్యాభర్తలకు చెప్పి దాచిపెడుతున్నారా, ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర దాచిపెడుతున్నారా? బీరువాలో పెట్టి ఏమైనా నాకేం తెలుసు, ఏయితే ఎక్కడ పెట్టినావు? అదే తెలుసు, ఎక్కడ పెట్టినావు? నాకేం తెలుసు. ఏమైనా మరి ఏమైనా? ఆయన కూడా ఎరగనట్టే ఏమైనా అంటాడు. ఆయన దాస్తాడు, ఏమో మొత్తానికి ఆఖరికి నష్టపోయేది ఎవరు? ఇంట్లో కుటుంబమే నష్టపోయేది. ఎందుకు ఇది? చూడండి, ఈ చెడ్డ పని చేయడంలో కూడా ఐక్యత కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేయడానికి ఐక్యత కలిగి తప్పు చేస్తే, పరిశుద్ధంగా ఉండడానికి ఐక్యంగా ఉండి మంచి పనులు చేస్తే దేవుడు నిత్యరాజ్యాన్ని ఇస్తాడా, ఇవ్వడా? దేవునికి స్తోత్రం. రెండవదిగా, మన ప్రేమైక జీవితము కొనసాగాలంటే మనం చేయాల్సినటువంటి రెండవ పని ఏంటంటే ఏక శరీరముగా ఉండాలి. అనగా భర్త బాధలు పంచుకోవాలి, భార్య బాధలు పంచుకోవాలి. ఇక్కడ అననీయ సపేరాలు కూడా ఇంటిలో ఉన్నటువంటి బాధ్యతలు సరి సమానంగా పంచుకొని వారు దేవునికి అయిష్టంగా ఉన్నారు, కానీ అయిష్టమైనటువంటి పని కూడా ఐక్యంగా చేశారు. చూడండి, ఇంకా కిందికి వెళ్తే ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. జకర్యా ఎలిజబెత్తులు ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం చూస్తే వారిద్దరికి పిల్లలు లేరు, కానీ ముసలితనం వచ్చేంత వరకు వారు ఎలా ఉన్నారంటే చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూసారా, దేవుని సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున విధుల చొప్పున వారు నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉన్నారు. ఒకరి బాధలలో ఒకరు పంచుకున్నారు, ఒకరి సుఖదుఖాలలో ఇంకొకరు పంచుకున్నారు. ఈరోజు అలాంటి వారు కరువయ్యారు కదా. నీ భార్య దుఃఖపడుతూ ఉంటే
ఓదార్చే లక్షణం నీకుందా? నీ భర్త బాధపడుతూ ఉంటే ఓదార్చే లక్షణము నీకుందా? లేదంటే మీరు క్రైస్తవులు అనడమే సిగ్గుచేటు. ఇంకా బుద్ధి లేకుండా, నేను అనకూడదులే కానీ అంటున్నా, ఇంకా బుద్ధి లేకుండా భార్యను తిట్టడం, భర్తని తిట్టడం, నోటికొచ్చిన బూతులా మీరు కట్టుకున్న భర్తల్ని తిట్టడం ఎంతవరకు సహజమమ్మా? తప్పు కదా. ఒకళ్ళు దేవుడు ఆమెను అన్నాడు అనుకోండి, తిరిగి రండి అంటే అప్పుడు లబోదిబో అంటారు కదా, యాక్టింగ్. అంతేగా, మరి దాన్ని ఏమంటారు? బతికున్నప్పుడు సరిగ్గా ప్రేమించలేనటువంటి నీవు, బ్రతికున్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి నీవు, దేవుడు పిలుచుకున్న నా కుమారుని ఇంత ఇబ్బంది పెడతావా, నా కుమార్తెని ఇంత ఇబ్బంది పెడతావా, దా వద్దులే అక్కడున్న ఇబ్బందులే అవుతాయి దా అని చెప్పేసి దేవుడు అన్నాడు అనుకో, ఇక బాగానే వామ్మో అని అంటారా? ఆ పోతే పోనీలే ఎందుకు ఉండి అని అంటారా? ఆ పోతే పోనీలే అంటే సమాజం ఏమంటుంది? వామ్మో మామూలు గుండె కాదమ్మో ఏమది అంటారని. అంతే కదా, సమాజానికి భయపడే కదా ఏడ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతరంగంలో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి నటించడం అది చేయమాకండి. అది సరైనది కాదు. ఏక శరీరులుగా ఉండండి. మీ భర్తకు బాధ అనిపిస్తే మీరు బాధపడండి, మీ భార్యకు బాధ అనిపిస్తే మీరు బాధపడండి. సహకారులుగా ఉండండి, ఒకరికొకరు సహకరించుకోండి, ఒకరికొకరు పురికొల్పుకోండి కదా. ప్రమాణాలు చేస్తారు కదా, కలిమిలోను లేమిలోను, ఆరోగ్యమందును వ్యాధి ఎందును బాధ ఎందును నేను నీకు తోడుగా ఉంటానని. అప్పటికే అది ఆ గడప దాడితే కథమే, ఇక గడప దాడితే ఏమీ లేదు. అందుకే మళ్ళీ చేపిద్దాం అనుకుంటున్నా. ఇవాళ చేస్తారా? ఆ రోజు చేసినప్పుడే దిక్కు లేదు. రెవరెండ్ అయ్యగారులు, పెద్ద పెద్ద అయ్యగారుల చేత చేయించిన ప్రమాణమే దిక్కు లేదు. ఇక ఈ పంతులు చేపిస్తే వస్తుందా? పోయిన సంవత్సరం చేయించిన చక్కగా సన్మానం చేసి చేతులలో చక్కగా బహుమతులు పెట్టి అన్యోన్యంగా ఉండండి అని ఆశీర్వదిస్తే ఏం అన్యోన్యం, మామూలు అన్యోన్యం అసలు. అందుకే ఉరికొచ్చారు, అబ్బాయి ఇవాళ వివాహం, మాకు ఇవాళ గిఫ్ట్లు ఉంటాయని అనుకున్నాం, మేము ఉరికొత్తారేమోనని. లేదు, దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడికే రావట్లేదంటే పరలోకానికి వెళ్తారా? అంత గ్యారంటీ ఉందంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మన వివాహ జీవితంలో అరమరికలు లేకుండా కొనసాగాలి అంటే ఒకే ప్రేమ కలిగి ఉండాలి. ఆ బాధను ఏక శరీరులు అర్థం చేసుకుంటారు. ఏక శరీరులు ఏం చేసుకుంటారు? అర్థం చేసుకుంటారు. చూడండి, మరణం వరకు జకరియా ఎలిజబెతులు నమ్మకంగా ఉన్నారు. అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. మొదటిది అపవిత్రమైనటువంటి జీవితం జీవించకుండా పవిత్రమైన జీవితం జీవిస్తే మన వివాహ జీవితము చక్కగా కొనసాగుతుంది. రెండవది, ఏక శరీరము కలిగి బాధలలో పాలు పంపులు పంచుకొని, సంతోషంలో పాలు పంపులు పంచుకొని, ఒకరి సుఖ దుఃఖములందు ఇంకొకరు పాలి భాగస్తులు అయితే వారి వివాహ జీవితం ఎలా సాగుతుంది? సంతోషంగా సాగుతుంది. లేదంటారా? ఇక మధ్యలో గొడవలే. ఇక చేసుకున్నాం కాబట్టి తప్పదు, ఇక చచ్చేంత వరకు. అంతే కదా, అంతేనా కాదా? ఇక చేసుకున్నాం కాబట్టి నా జీవితాంతం వీడితో తప్పదు, దీంతో తప్పదు అని మొండిగా బతికేటోళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళని వీళ్ళు మార్చలేరు, వీళ్ళు వాళ్ళని మార్చలేరు. అందుకే నేనేమంటున్నంటే, మీరు మీ భర్తలను మార్చాల్సిన అవసరం లేదు, మీరు మీ భార్యలు మార్చాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి మరి? పవిత్రమైన జీవితం కలిగి ఉండండి, ఏకశరీరులుగా ఉండండి. నీ భర్తలో బాధ కనబడింది అనుకో, బాధ వ్యక్తం చేయి, ఆయనకి ఏం చేయాలో చెయ్యి. మీ ప్రేమలో లోపము లేని ప్రేమను చూపిపెట్టు కదా. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఎవరంటే నాబాలు అబీగయిలు ఇద్దరున్నారు. నాబాలే మంచోడా? పోనీ అబీగయిలు మంచిదే. ఆయన తప్పు చేస్తుంటే నాకెందుకు ప్రభువా? ఆయన తప్పిదములు ఏకశరీరులు కదా, ఆయన తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పు దయచేసి నా మీద మాత్రం మోపొద్దయ్యా. నేనైతే పవిత్రంగా ఉంటా. ఆయన ఎన్నన్నా తిట్టుకొని, ఎన్నన్నా చేయని, ఎటన్నా తిరిగి రాని, నీకు ఇష్టమైతే ఆయన్ని క్షమించు, మంచివాడిగా మార్చు ప్రభు అని ప్రార్థన చేసింది. ఇంకా అవసరమైతే చంపేస్తా అని దావీదు వస్తే ఆయన్ని కాళ్ళు పట్టుకొని చంపకలే. ఇది నా తప్పను అనుకో,
నాదే అని అనుకో, ఆయన చంపమాకు అని అన్నాడు. నువ్వు చంపొద్దు అన్నంత మాత్రాన దేవుడు ఆగుతాడా? ఆగడు. ఆ టైం వచ్చింది, ఆయన వెళ్ళిపోయింది అంతే. ఈమె ఎక్కడికి వెళ్ళింది, ఆయన ఎక్కడికి వెళ్ళిండు? అందుకే నేనేమంటున్నానంటే, ఇది శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడే మనం ఉండం. మనకు శాశ్వతమైనటువంటి లోకం ఒకటి ఉంది. ఇక్కడ ఆయన బుద్ధి మంచిగా లేకపోతే నీ బుద్ధికి ఏమైనా ఆయన తిట్టబాకు, ప్రార్థన చేయి, ఆయన్ని ప్రేమించు, దేవుని ప్రేమను చూపెట్టు. ఇద్దరు ఒక రోజు పోతారు కదా, పోయినప్పుడు అక్కడ స్థలాలు వేరేదు. అరే ఇది ఏడుండాలని ఆడిగిపోయింది ఏంటంటే ఆమె అంతరంగంలో ప్రార్థన చేసింది అంటాడు దేవుడు. ఎందుకని? అప్పుడు అర్థమవుతుంది, నా భార్య ఇన్ని రోజులు నాకు చెప్పినా నేను వినలేదు, నా భర్త ఇంతగా నా కొరకు ప్రార్థన చేసినా నేను వినలేదు, అందుకే మేమిద్దరం వేరు వేరు స్థలాలకు వెళ్ళిపోయినామని అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకుంటే ప్రయోజనం లేదని దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండవది. మూడవది నేను జ్ఞాపకం చేస్తాను. మూడవది త్వరగా జ్ఞాపకం చేసి ముగించేస్తాను.